క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము మొదటి 4 వచనాలకు 6 నుంచి 8 వచనాలకు మధ్య సంధిగా లేదా వారధిగా ఉండే వచనము ఈ 5వ వచనం. మొదటి 4 వచనాలు సంఘములో ఐక్యత కలిగి ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. మనం ఒక 4 రోజుల నుంచి మాట్లాడుకున్నాం. సంఘము ఎదుర్కొనే భయంకరమైన ప్రమాదం ఏంటి అంటే ఐక్యత లోపించటం అని. మొదటి 4 వచనాల్లో ఆ ఐక్యతకు సంబంధించిన విషయాలు ప్రస్తావన చేస్తూ రెండరింగ్ అంటారు. అంటే ఒక అంశంలో నుంచి ఇంకొక అంశంలోనికి చక్కగా వెళ్ళిపోవటం. ఈ 5వ వచనము మొదటి 4 వచనాలకి 6 నుంచి 8 వచనాలకి ఒక మంచి మధ్యవర్తిగా, వారధిగా ఈ పదాన్ని వాడాడు పౌలు భక్తుడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఐక్యతగా ఉండాలి అని చెబుతూ కొన్ని విషయాలను ప్రస్తావన చేశాడు కదా పౌలు. హెచ్చరిక అయినా, ప్రేమ వలన ఆదరణ అయినా, సహవాసము, దయారసము, వాత్సల్యము, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము, కక్షతో కాక వృధాతిశయము చేత నేను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై, ఇట్లాగా ఐక్యతకు కలిగి ఉండవలసిన అంశాలన్నిటినీ మాట్లాడి 5వ వచనాన్ని ఉపయోగించి 6 నుంచి 8 వచనాల్లో ఈ ఐక్యతకు సాదృశ్యమైన ప్రభు యొక్క హంబుల్నెస్ని, లేకపోతే తగ్గింపు జీవితాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. వాస్తవానికి వేదాంత భాషలో 6 నుంచి 8 వచనాలు క్రిస్టలాజికల్ థీమ్ అని అంటారు, క్రిస్టాలజీ అని కూడా అంటారు. అయితే ఇక్కడ నేను దీన్ని ఎట్లా చెప్పగలను అని అంటే, ఐక్యత కలిగి ఉండటానికి లేకపోతే సంఘం ఐక్యంగా ఉండటానికి ఏమేం కలిగి ఉండాలో వివరించి 6 నుంచి 8 వచనాల్లో ఇదిగో ప్రభువు మనం ఐక్యతగా ఉండటం ఎట్లాగో మాదిరి ఉండి వెళ్ళాడు అని 6 నుంచి 8 వచనాలు ఒక మోడల్గా సబ్జెక్ట్ చెప్పాడు. ఇప్పుడు మనం స్కూల్లో పాఠాలు వింటున్నప్పుడు టీచర్ గారు ఏం చేస్తారంటే ముందు సబ్జెక్ట్ చెప్తారు. సబ్జెక్ట్ చెప్పి ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తారు కదా. అట్లాగే పౌలు కూడా సంఘము ఐక్యముగా ఉండాలి అని ఒక సబ్జెక్టు మొదటి 4 వచనాల్లో చెప్పి 6 నుంచి 8 వచనాల్లో ఆ ఐక్యతకు సంబంధించిన ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు చూపించే ప్రయత్నం చేస్తూ 5వ వచనాన్ని ఈ రెండిటికి వారధిగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి, తద్వారా సంఘములో మీరు
ఐక్యత కలిగి ఉంటారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి నేను మీకు వివరంగా చెప్పిన్నాను అని భావిస్తున్నాను. మొదటి 4 వచనాలు ఐక్యతగా ఉండటం కోసము ఏమేం కలిగి ఉండాలో చెప్పి 6, 8 వచనాల్లో ఆ ఐక్యత కలిగి ఉండటానికి ఒక మంచి ఉదాహరణ యేసయ్య అని యేసయ్య గుణాన్ని ఒకటి వివరించి, మీరు సంఘముగా ఐక్యత కలిగి ఉండాలంటే ఆయనకు కలిగి ఉన్న ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి అన్నది పౌలు భక్తుడు మనకిక్కడ తెలియపరుస్తున్నాడు. సో ఏంటిది ఇక్కడ యేసుకు కలిగి ఉన్న మనస్సు అనంటే, ఆయన సెల్ఫ్లెస్ హ్యూమన్ దేవుడు అని నేను అన్న ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆయన దైవపు రూపాన్ని మానవ రూపంలోనికి మార్చి వచ్చారు కాబట్టి, సంఘం ఐక్యంగా ఉండాలంటే ప్రభువులో ఉన్న 2 గుణాలను ఇక్కడ ఆయన వివరిస్తున్నాడు. ఒకటి సెల్ఫ్లెస్నెస్ అంటే స్వార్థము లేనిది. రెండవది హంబుల్నెస్, తగ్గింపు జీవితం. ఈ 2 ప్రభువులో కనబడుట ద్వారా ఆయన మానవాళిని దేవునిని ఐక్యపరిచాడు. ఇప్పుడు మీకు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపి. 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఇవి కదా. ఇవి 2 పరిశుద్ధతకి పాపానికి ఎక్కడా పొంతనుండదు. ఈ రెండిటిని కలపాలి, ఐక్యత చేయాలి అని అంటే ప్రభువులో కనిపించిన గుణం ఏంటి అని అంటే అన్సెల్ఫిష్. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇందాక సెల్ఫ్లెస్ని తప్పుగా వాడితే ఒకసారి అది సరి చేసుకోండి. సెల్ఫ్లెస్నెస్, స్వార్థం లేకపోవట, 2 తగ్గించుకోవటం వలన 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ని కలిపాడు. పాపం చేసి మనిషి దేవునికి దూరమయ్యి పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషి దూరం అయ్యాడు. వీళ్ళిద్దరిని ఐక్యపరచాలంటే మనిషిలో దేవుడు తన గుణాన్ని ఇంప్లాంట్ చేయాలి. ఏంటిది అది అని అంటే తగ్గించుకోవటం, నిస్వార్థంగా ఉండటం. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, సంఘంలో కూడా ఆ ఐక్యత ఉండాలి అని అంటే ప్రేమ, సమాధానాలు నేను చాలా చెప్పాను, పౌలు చెప్పాడు. అవన్నీ ఉండాలి అని అంటే క్రీస్తుని మోడల్గా చేసుకొని బ్రతకండి. ఏంటిదా మోడల్ అంటే, సంఘము ఐక్యముగా ఉండాలంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా నిస్వార్థపరులై సంఘంలో ఉన్నవారందరూ కూడా తగ్గించుకోగలిగితే, పైన చెప్పుకున్నాను కదా, ప్రేమ, ఆదరణ, సహవాసము లేదా దయారసము, వాత్సల్యము, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము, ఇవన్నీ కూడా అబ్బుతాయి. ఇప్పుడు నేను ఏకభావం మీకు ఉండాలి అంటే అవదు. ఎప్పుడవుతుంది? క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మనం కూడా కలిగి ఉంటే. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సు ఏంటి అని అంటే, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన తన స్వార్థాన్ని చూసుకోవాలి. సంఘము కూడా తగ్గించుకొని స్వార్థం చూసుకోకుండా ఉంటే మనము సంఘంలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంటాము. అదేంటంటే డిస్టర్బెన్సెస్, డివిజన్, సంఘములో వేర్పాటువాదాన్ని దూరం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఐక్యతతో ఉండగలగటానికి కృప చూపించిన దేవుడికి స్తుతులు చెల్లించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.